ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఫ్యాన్సీ చీరకు పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ ప్యా పింక్ కలర్ బార్డర్, పింక్ కలర్ బ్లౌజ్. బ్లౌజ్‌కు చేతుకు ఇలా బుగ్గలు, కట్ వర్కు, డిజైన్ పెట్టడం చూపిస్తా. సింపుల్‌గా మీకు ఎక్కువ కాకుండా మామూలుగా డిజైన్ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. కుచ్చులు వచ్చి పైన కుచ్చులు, కింద కట్ వర్కు ఇగో ఇట్లా. నేను కుట్టాను చూడండి. మీకు ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తా. నీట్‌గా కట్ వర్క్ వచ్చి పైపింగు చీరలెళ్ళిన క్లాత్ తోటి కింద క్లాత్ పెట్టి ఎక్కడ గూడా మిస్టేక్ లేకుండా నీట్‌గా ఇగో ఇదే నేను కుట్టింది మీకు చూపిస్తా. ఎట్లా కుట్టుకోవాలే. ఇంత పర్ఫెక్ట్‌గా బుగ్గలు లేశినట్టు, కింద కట్ వర్కు, కింద క్లాత్ పైపింగు నీట్‌గా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తెలవని విషయం కామెంట్ చేయండి. ఇప్పుడొచ్చేసి చీర ఇది. చీరలెళ్ళిన బ్లౌజు పింక్ కలర్. చీర బ్లూ వచ్చింది. ఇప్పుడు చీర 2 మడతలు పెడుతున్నా నేనైతే. చూడండి బార్డర్ పెద్ద బార్డర్ మడత పెడుతున్నా. చిన్న బార్డర్ వదిలేసిన. పైకి చిన్న బార్డర్ వచ్చింది. 4 మడతలు పెడుతున్నా. చూడండి. మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తా. నీట్‌గా ఎవరికైతే కుడతామో ఆళ్ళ కొలత తీసుకోవాలి. ఇలా చేతికి గుర్తు పెట్టాను. సంక దగ్గర పైన. ఇట్లా గుర్తుపెట్టి నీట్‌గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్‌గా. పైన బుగ్గల కోసమని పైన కుచ్చులు పెట్టాను గదా! కుచ్చులు ఒక అటు నుంచి 3, ఇటు నుంచి 3 6 కుచ్చులు పెట్టాను. 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నా. ఈ 2 ఇంచులు ఇట్లా కలుపుకోవాలి. పైన 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నా. బ్లౌజ్ కొలత కంటే బుగ్గల కోసం, కుచ్చుల కోసమని 2 ఇంచులు పైన ఎక్కువ తీసుకున్నా చూడండి. ఇట్లా కట్ చేసుకొని నీట్‌గా పర్ఫెక్ట్‌గా 2 చేతులు ఒకేసారి వచ్చినాయి. పక్కన పెట్టుకుందాం. లైనింగు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగు మీటర్ క్లాత్. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి, బుగ్గలు కాబట్టి మనకు మీటర్ తీసుకోవాలి. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ 4 మడతలు పెట్టుకోవాలి. కొంచెం బ్లౌజుకొచ్చేసి సంక పేలికలొస్తాయి. లైనింగ్‌కి ఏం రావు. ఎందుకంటే కొంచెం చీరలెళ్ళిన క్లాత్ కొంచెం తక్కువొచ్చింది. తక్కువొస్తుంటాయి. మీటర్ లైనింగ్ కాబట్టి ఒక సంక పేలిక అనేది, అతుకులనేది రాదు. ఇగో ఇట్లా. 2 చేతులు ఒకేసారి వచ్చినాయి 4 మడతలు పెడితే. ఇప్పుడొచ్చేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను లైనింగ్ మీద గుర్తుపెడుతున్నా. కింద బార్డర్ పెట్టి, లైనింగ్ పెట్టి ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. నేను చూపిస్తా చూడండి. ఒక ఇంచు తీసుకుంటున్నా కింది నుంచి ఇంచు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. లైనింగ్ పైన. గుర్తుపెట్టుకొని ఇంచున్నర కరెక్ట్‌గా చూసుకొని ఒక్కొక్కటి ఇంచున్నర తీసుకోవాలి. ప్రతి ఒక్క కట్ వర్కు ఇంచున్నర తీసుకోవాలి. కుట్టినంక ఇంచే అయితదది. ఇప్పుడైతే ఇంచున్నర తీసుకుంటున్నా ప్రతి ఒక్కటి. ఇంగో ఇట్లా. అన్ని గుర్తులు ఇట్లా తీసుకోవాలి. మనకెన్నొస్తే అన్ని. ఇట్లా రౌండ్ షేప్ జేసుకోవాలి. కిందికి కట్ వర్క్ పెడుతున్నా. కొన్నిటికి పైకి గూడా పెట్టుకోవచ్చు. కొన్నిటికి కిందికి పెట్టుకోవచ్చు. మన ఇష్టము. కిందికి కట్ వర్క్. ఇగో ఇట్లా. ఇట్లా కట్ వర్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు ఇంకో లైనింగ్ క్లాత్ ఉంది గదా! అది తెచ్చి దీని పైన పెట్టి దీనికేం కొలతలు తీయాల్సిన అవసరం లేదు. నీట్‌గా ఇలా అయితే కొంచెం కొంచెం మనకు అద్దు పడతది. గుర్తులు కొంచెం కనిపిస్తది. మనం అది దానిపైన ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క దగ్గర ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతది. మనకు కనిపిస్తది. అచ్చు పడతది కాబట్టి కనిపిస్తది. ఇలా నీట్‌గా. చూడండి మన ఛానల్‌లో ఎవరైనా షాపింగ్ చేయాలని ఇంట్లో ఉన్నవాళ్ళు షాపింగ్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే టైలరింగ్‌కి సంబంధించిన ఏ వస్తువులైనా కింద లింక్ ఇస్తా కొనొచ్చు. ఇదొచ్చేసి చీర. చీర ఇగో ఇట్లుంది బ్లూ కలర్. మనకు చేతులకు ఎంత కావాలో అంత తీసుకుంటున్నా నేను. 2 చేతులకు 2 ఇంచుల వెడల్పు మనకు అవసరం ఉన్నంత. చేతులు ఎంతుంటే అంత. కానీ వెడల్పు మాత్రం 2 ఇంచులుంది. ఇగో 2 ఇంచులు. 2 ముక్కలు తీసుకున్నా. ఇంగో 2 ముక్కలు. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇట్లా కట్ వర్క్ కుట్టినంక దాని పైన చూపించాను కదా! చేతులు ఎట్లా కుట్టానో అది పెట్టుకోవడానికి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, చీర క్లాత్ 3 తీసుకున్నా. పైపింగ్‌కు చీరదే తీసుకుందాం. ఎందుకంటే కొంచెం మెరుపొచ్చింది బ్లౌజు, చీర. అదే క్లాత్‌తోని మనం పైపింగ్ చేస్తే బాగా అనిపిస్తదని ఇగో ఇవన్నీ కట్ చేసుకున్నా. లైనింగు, ఒరిజినల్, చీర క్లాత్. ఇప్పుడొచ్చేసి ఇగో ఇట్లా. కుట్టినంక ఇట్లా రెడీ అయితది. మీకు చూపిస్తా చూడండి. కుట్టి కూడా చూపిస్తా.
కుచ్చులు ఇగో ఇట్లా నీట్‌గా సింపుల్‌గా డిజైన్ ఎక్కువ ఓవర్‌గా లేకుండా సింపుల్‌గా మనకు ఎవరమైనా చీరలు ఫ్యాన్సీ చీరలు కొంటూ ఉంటాం గదా! ఎక్కువ ఎక్కడికన్నా చిన్న చిన్న దావతులకేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి మంచిమల్ల. మంచిమల్ల పైన ఈ లైనింగ్ క్లాత్ పైన గుర్తు పెట్టుకున్నాం గదా! ఈ లైనింగు మంచిమల్ల పైన పెట్టాలి బార్డర్ పైన. బార్డర్ కొంచెం కొనలకు కొనలకు కొంచెం వచ్చేలా ఈ కోరొచ్చేలా వస్తది. వచ్చేలానే కుడుతున్నా నేను. కొంచెం కొంచెం కనిపిస్తది. ఇగో ఇట్లా. కరెక్ట్ రౌండ్ షేప్ మెల్లగా, నీట్‌గా లాస్ట్ వరకు కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయటం లేదు. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా తెలవని విషయం ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నీట్‌గా కుట్టుకోవాలి. ఎంత నీట్‌గా కుట్టుకుంటే అంత బాగొస్తది. ఇట్లా కుట్టుకోవాలి. సింపుల్‌గా నీట్‌గా వస్తది. లాస్ట్ వరకు ఇదే విధంగా ఈ మూలలు కరెక్ట్ వచ్చేలా సూది లోపలున్నప్పుడు క్లాత్ తిప్పుకొని ఒక్కొక్క కట్ వరకు నీట్‌గా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇగో ఇట్లా. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. అయితే మనకి ఎక్స్‌ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ జేసుకోవాలి. దారం కట్ గాకుండా కొంచెం క్లాత్ వదిలేసి, కొంచెం గోరంత వదిలేసి ఇట్లా కట్ జేసుకోవాలి. నేను కట్ జేస్తున్నాను చూడండి. మీకైతే చిన్న చిన్నగా కట్ వర్క్ మరీ పెద్దగా లేకుండా చిన్న చిన్నగా నీట్‌గా ఏ గళ్ళకైనా, బోట్ నెక్ అయినా, మామూలు కటింగ్ అయినా ప్రతి ఒక్క దానికి కట్ వర్క్ పెట్టుకుంటున్నారు. నేను గూడా మీకు చూపిద్దామని ఇంతకుముందు గూడా చాలా వీడియోలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చూపిచ్చాను. ఇగ మధ్యలో ఒక కాటు, ఈ మూల దగ్గర ఒక కాటు, మధ్యలో ఒక కాటు, మూల దగ్గర ఒక కాటు మెల్లగా దారం మనం ఏదైతే కుట్టేసామో ఆ కుట్టు కట్ గాకుండా ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఒకరొకరు ఒక విధంగా పలుకుతారు. మనం మన ఊరు, మన ఆహ్, జిల్లా, మన ఊరు, మన అది బట్టి ఒకరొకరు ఒకలాగా మాట్లాడుతుంటారు. ఎవరికొచ్చిన భాషలో, ఎవరికొచ్చిన తెలివితోటి ఆళ్ళు చెప్తూ ఉంటారు. నాకొచ్చిన విధంగా నేను నేర్చుకున్నది, నేను ఉండే ఊరు, నేను నేర్చుకునే దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా, మీకు జెప్తున్నా. అర్థమైన వాళ్ళు ఎంతమందున్నారో కామెంట్‌లో తెలియచేయండి. నాకొచ్చిందే మీకు జూపిస్తున్నా. రానిది కొత్తగా నేర్చుకోవాలంటే గాదు. ఇప్పుడొచ్చేసి కొంచెం మడత పెట్టి సంక పీలకలేస్తున్నా. లైనింగ్ ఉంది. ఒరిజినల్ క్లాత్ తక్కువైతది సంక దగ్గర అని. కుచ్చులు పెట్టినంక తగ్గుతది. అందుకని సంక పీలకలేసుకుంటే మనకు ముందు జాగ్రత్త బావుంటది. అందుకని మీకు చూపిస్తున్నా చూడండి. చిన్నగా కట్ వర్క్ ఒక ఇంచున్నర తీసుకుంటే ఇంచొస్తది మనం కుట్టినంక. హాఫ్ ఇంచు కుట్టులో పోతది కాబట్టి. ఇలా మంచిమల్ల పైన గూడా ఇంకో కుట్టేసుకోవాలి. 2 దిక్కులా మీకు అతికీయడం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ మడత పెట్టి కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు ముందే అతికించుకుంటే బావుంటదని మీకు చూపిస్తున్నా. ఎవ్వరికైనా సరిపోదు. కొంచెం లావున్న వాళ్ళకైతే జాలది. ఇది మీడియం ఉన్న వాళ్ళకి చిన్నగొచ్చింది బ్లౌజు. అందుకే సరిపోలేదు. ఇక్కడ గూడా ఒక పీస్ అతికించుకోవాలి. నీట్‌గా 2 వైపులా ఇట్లా సంక పేలికలనేది ఇట్లా అతికించుకొని, మనకి ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్నా గాని కట్ జేసుకొని ఎంత నీట్‌గా కుట్టుకుంటే అంత బావుంటది. ఇప్పుడు ఇక్కడ గూడా ఒక పీస్ అతికిస్తున్నా చూడండి. కొంచెం ఫస్ట్ కొంచెం మడత పెట్టి కుట్టేస్తున్నా. ఇప్పుడు గూడా ఇక్కడ ఇక్కడ మలిపి మళ్ళా మంచిమల్ల పైన కుట్టేసుకోవాలి. మీకు మొత్తం అయిపోయినంత వరకు ఒక 10 నిమిషాలు, ఒక 8 నిమిషాలు ఓపిక పట్టి వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇగో ఇట్లా మడత పెట్టి ఇక్కడ గూడా కుట్టు పెట్టుకోవాలి. ఎక్కడ మిస్ గాకుండా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నీట్‌గా రావాలంటే మరి ఇటు కుట్టుకోవాలి. అందరూ మంచమల్లకి గూడా ఈ కట్ వర్క్ కుట్టేస్తారు. నేనేం కుడతలేను. ఓన్లీ కరెక్ట్ ఒక్కొక్కటి నీట్‌గా తీశాను చేత్తోటి. ఇట్లా ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని నీట్‌గా ఇట్లా రెడీ అయితది. ఇప్పుడు ఇటు నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇట్లా ఎన్ని కుచ్చులొస్తాయి చూడండి. 3 కుచ్చులు పెడుతున్నా. ఇటు నుంచి 3 మధ్యలోకి రావాలి 3 మళ్ళీ ఇక్కడ నుంచి 3 కరెక్ట్‌గా సరిపోతది. మనకు సంక సరిపోతది. కుచ్చులు గూడా సరిపోతాయి. మరీ ఎక్కువ గాకుండా, మరీ తక్కువ 2, 2 గాకుండా 3, 3 6 కుచ్చులు. 2 ఇంచులే తీసుకున్నాం గాబట్టి 6 కుచ్చులు కరెక్ట్ సెట్ అయితది. ఇగ 6 కుచ్చులు పెట్టాను. ఇంగ ఇట్లా. అటు నుంచి 3, ఇటు నుంచి 3. ఈ కట్ వర్క్ అనేది ఒక్కొక్కటి నీట్‌గా ఏలుతోని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఉంది గదా! చీర క్లాత్ తీసుకున్నా గదా! చీర క్లాత్ 2 మడతలు,
ఈ పైపింగ్ కూడా జాకెట్ క్లాత్. పైపింగ్ ఏమో జాకెట్ క్లాత్ బ్లౌజ్ది. ఇది వచ్చేసి ఇది 2 మడతలు, అది 2 మడతలు పెట్టి ఇగో ఇట్లా కుట్టు ఎక్కడ సైడ్ వస్తుంది చూశారు కదా, 2 ఒక సైడ్ ఓపెన్ పెట్టి ఒక సైడ్ మడత నీట్గా. 2 ఇంచులేమో బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నా, 1 ఇంచ్ ఏమో పింక్ కలర్ క్లాత్ తీసుకున్నా. పింక్ కలర్ ఏమో ఈ ఇంచు తీసుకున్నదేమో పైపింగ్ కోసం, బ్లూ కలర్ 2 ఇంచులు తీసుకున్నదేమో కింద పెట్టడానికి చూపిస్తున్నా చూడండి. 2 ఇంచుల వెడల్పు బ్లూ కలర్, 1 ఇంచు ఎడల్పు పైపింగ్ క్లాత్. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా మనకు పైపింగ్ ఎంత కనిపించాలో అంత లోపలికి పైకి కనిపించేలా లోపలికి పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, అది లోపలికి మడత పెట్టి నీట్గా ఈ పైపింగ్ మధ్యలో కుట్టొచ్చేలా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అన్నీ మనకి టైలరింగ్కి సంబంధించిన ఏవి కావాలన్నా దొరుకుతాయి. కింద లింక్ ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయొచ్చు, రిప్లై ఇస్తా. ఇప్పుడు పైపింగ్ ఇగో ఇట్లొచ్చింది నీట్గా. ఎక్కడైనా దారాలు పూసలు లేవకుండా మడుతుంటుంది కాబట్టి 2 మడతలు పెట్టాం కాబట్టి ఇగో ఇట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఏదైతే ఉందో బ్లూ కలర్ పైన పింక్ కలర్, బ్లూ కలర్ పైన పింక్ కలర్ ఇగో కట్ వర్క్ వచ్చి పైపింగ్ కనిపించేటట్టు కొంచెం ఆపించు గ్యాప్ వచ్చి స్ట్రేట్గా కుట్టేసుకోవాలి. ఈ కట్ల కాడ స్ట్రేట్గానే వేయాలి. ఆ కట్ వర్క్ ఉంది కదా కిందికి వదిలేసి ఆ బార్డర్ ఉంది కదా, బార్డర్ కనిపిస్తుంది చూసారా, ఆ బార్డర్ పైన నీట్గా ఆ మూలల దగ్గర ఎక్కడ మలపకుండా స్ట్రేట్గానే కుట్టేస్తున్నా చూడండి. 1 ఇంచు కిందికి బ్లూ కలర్ వదిలేసి కుట్టు పెడుతున్నాను. నేను ఎక్కువ వదిలేస్తే కూడా అవి కట్ వర్క్ చిన్నగా ఉన్నది కాబట్టి, చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ వదిలేస్తే గలీజ్గా అనిపిస్తుంది. మనము ఇంచే వచ్చినాయి కాబట్టి మనం 1/2 ఇంచు బ్లూ కలర్ పెడితే కనిపిస్తే సరిపోతుంది. 1/2 ఇంచు లోపలికి పోతుంది, 1/2 ఇంచు బయటికి కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ ఇట్లా 1/2 ఇంచు లోపలికి పోయింది, 1/2 ఇంచు బయటికి కనిపిస్తుంది చూడండి. ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం కుట్టినాక కుచ్చులు వస్తాయి, కట్ వర్క్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. నీట్గా ఇట్లా రెడీ అవుతుంది. ఇలా కుచ్చులు రెడీ అయినాయి. మొత్తం బ్లౌజ్ చేతులు 2 చేతులు నేను ఫస్టే ఒక చేతు కుట్టి పక్కన పెట్టుకున్నాను. 2 చేతులు రెడీ అయినాక ఇట్లా అవుతాయి. ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా మీ బ్లౌజులు ఇలాంటి డిజైన్ కుట్టుకుంటారని చూపిస్తున్నాను.